హలో హాయ్ ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు వచ్చేసి మనం ఒక అంజనార్లో విజిటింగ్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ మనం ప్రతి ఒక్కటి చూద్దాము ఏం జరుగుతుంది, ఎలా ఉందని చెప్పేసి. స్కూల్ వచ్చేసి మనకు సమ్మర్ సెలవులు వచ్చేసి అందరూ ఖాళీ అయినటువంటి విషయం ఇది. ఎలా ఉన్నాయి, ఏముంది, స్కూల్స్ ఎలా ఉన్నాయి అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఏ విధంగా ముస్తాబ్ అవుతుండ్రు. ఇక అదే విధానంగా స్కూల్ పిల్లలకు వచ్చేసి ప్రతి ఒక్కరికి ఏ విధానంగా ఎలా మనకు ఫండింగ్ కానీ ఉండే విషయంగా అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఏమన్నా చేయబోతున్నారా గవర్నమెంట్ స్కూల్లో అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇక్కడ గచ్చిబౌలి, హైదరాబాద్, అంజనగర్లో ఉన్నటువంటి విజిటింగ్కి వచ్చిన ఈరోజు ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే కానీ చీకటి కోణంలో సమస్యలు బయటికి తీసుకొని చెప్పేసి మన టార్గెట్ కాబట్టి చూద్దాం ఒక్కొక్క విషయం ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇక మనము వచ్చేసినాం, చూద్దాం ఒక్కొక్క విషయం ఎలా ఉన్నవి, ఏ విధంగా ఉందని చెప్పేసి చూసుకుంటూ వెళ్దాం అనమాట. ఇక్కడ వచ్చేసి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి, ఓకేనా. ఇంగ్లీష్ మీడియం వచ్చేసి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంజానగర్ అని చెప్పేసి ఉంది. పోస్టర్ ఈ విధంగా ఉందన్నమాట. ఇంత జాగ్రత్తగా ఈ విధంగా ఉండగలుగుతాం. అదే విధంగా మనకు సిలబస్ కానీ ఏ విధంగా ఉన్నాయి, వచ్చే సంవత్సరానికి ఏ విధంగా ఉండబోతున్నారు, ఏ విధంగా ముస్తాబ్ అవబోతుంది స్కూల్స్. ఇక స్కూల్ వచ్చేసి మనకు దుమ్ము కానీ, ధూళి కానీ, ప్రొటెక్షన్ కానీ ఏ విధంగా ఉంది, ఎలా ఉన్నాయి, స్కూల్ వచ్చేసి ఎట్లా ఉంది, గవర్నమెంట్ స్కూల్గా మనకు ఉండాల్సినటువంటి ఇప్పుడు వచ్చేటువంటి స్కూల్ మూతపడుతున్నప్పుడు మనకు ఈ విధంగా కలర్ పెయింటింగ్ కానీ ఇట్లా విధంగా ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ కదా, చాలా సేఫ్టీగా ఉంటున్నాయా లేకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ మనం వచ్చేసి విజిటింగ్ చేయడం జరుగుతుందన్నమాట. చూద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివిపోయాలని చెప్పేసి ఎంతో ఆశ ఉంటుంది. కాకపోతే సేఫ్టీ ఉన్న విధానంగా ఉన్నారా లేకపోతే ఎట్లా ఉన్నారని చెప్పేసి చూద్దాం ఒకసారి. మీరే చూడండి, ఓకేనా. ఉండే విషయాలు వచ్చేసి ఇట్లా ఈ విధానంగా మనకు ఉన్నాయన్నమాట. ఓకే, ఈ విధానంగా వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి స్మోకింగ్ చేయొద్దు, ఇట్లా ఆల్కహాల్ కానీ, డ్రింక్ కానీ, ఇవన్నీ కానీ చేయొద్దు చెప్పేసి ఒక సేఫ్టీ. ఓకే, చాలా థ్యాంక్స్, ఓకేనా. ఆ విధంగా స్కూల్స్ వచ్చేసి ఎలా ఉంది, ఏ విధంగా ఉన్నాయి మనం వన్ బై గా ఒక్కొక్కటి వచ్చేసి చూద్దాం. ఇక దుమ్ము కానీ, ధూళి కానీ, ఇంకేమన్నా ఇక్కడ టాయిలెట్ కానీ, బాత్రూమ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి అవి కూడా విజిట్ చేద్దాం. అదే విధంగా ప్రతి ఒక్కటి చూద్దాం. వాతావరణం మంచి చల్లగా బాగుంది. కాకపోతే అడ్వాన్స్గా ఇంకేమైనా చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 12:35 అవుతుంది. ఎలా ఉన్నాయి, ఏ విధంగా చెప్పేసి చూద్దాం. క్లోజింగ్ టైం ఇది, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఇలా ఉన్నాయి. చిన్నప్పుడు జ్ఞాపకంలో మేము కూడా ఇట్లే బ్లాక్ బోర్డ్ మీద నేర్చుకున్నటువంటి విషయాలు చూడాలి ఏ విధంగా ఉండబోతున్నాయని. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఏ విధంగా ముస్తాబ్ అవబోతుంది స్కూల్స్, అదే స్కూల్స్ ఏ విధంగా ముస్తాబ్ అవబోతుంది చెప్పేసి చూద్దాం. ఒక విషయం, ప్రతి ఒక్క విషయం వచ్చేసి ఇలా ఉన్నాయి. బెంచీలు వచ్చేసి ఇట్లా ఉన్నాయి. ఓకే, ఇక క్లీనింగ్ కానీ అవి కానీ చూడాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కవర్ చేసుకుంటున్నాం. వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కటి వచ్చేసి మనం 100%గా చెక్ చేసే విధానంగా ఉండాలన్నమాట. స్కూల్స్ వచ్చేసి ఎలా ఉండాలి, ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, ముందు జాగ్రత్త వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అదే విధంగా నా ఒక చిన్న కోరిక, విలేజ్లో ఉన్నటువంటి గ్రామస్తులో ఉన్నటువంటి తల్లి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి వచ్చేటువంటి మన పిల్లలే ఇక్కడ చదివేది, ఓకేనా. మనమే జాగ్రత్త చూసుకోవాలి, మనమే ఉండగలం. కాబట్టి ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఇయర్కి ముస్తాబ్ కావాలంటే అడ్వాన్స్ టెక్నికల్తో మనం ముందే ఉండాలి. ఈ స్కూల్స్ ఎలా ఉన్నవి, ఎలా ఉండబోతున్నవి అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వచ్చేసి స్కూల్ మనది, స్కూల్ మన ఇల్లుని ఏ విధంగా శుభ్రపరచుకుంటామో ఆ విధంగా నెక్స్ట్ ఇయర్కి వచ్చే స్కూల్స్ వచ్చేసి 12,700 అవుతున్న గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అడ్వాన్స్గా ఆలోచించి ఈ మన తల్లిదండ్రులు అందరూ ప్రతి ఒక్కరు వచ్చేసి అందరం వచ్చేసి నీట్గా కనీసం ఈరోజు మీరు ప్రతి ఒక్కసారి ఏంటంటే అందరు కలిసి ఒక టీమ్గా ఏర్పడి మనమే గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తీసుకొని ఆ ఫండింగ్ తీసుకున్న తర్వాత కలర్ కానీ, పెయింటింగ్ కానీ ముస్తాబ్ చేసే విధానంగా స్కూల్స్ మొత్తం ముస్తాబ్ చేసే విధానంగా మనం సిద్ధం కావాలి. ఎందుకంటే ఇక్కడ చదువుతున్నటువంటి ఈ రోజు బాగులే రేపు పౌరులు మరి ఏ విధంగా వస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఎందుకంటే ఏదైనా కనిపెట్టాలి కానీ ఇక్కడ కనిపెట్టాలి ఇక్కడి నుంచే ఈ చదువుల తల్లి నుంచే మనం ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ప్రతి ఒక్కటి ప్రశ్నించే విధంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా ఒక విజ్ఞప్తి, ఎందుకంటే మీరు టెంపుల్ మంచిగా చేస్తారు, ఓకేనా. ఎక్కడైనా పాతవాడ బావులు వచ్చేసి పునాలు తీసుకుంటే అవన్నీ చేస్తారు. కాబట్టి మరి ఎందుకు స్కూల్ అని ముస్తాబ్ చేయట్లేదు? ఎందుకు అంటే అంత ఓకే ప్రేమ ఉంది, కానీ విద్యనిచ్చే విధానంగా, జ్ఞానాన్నిచ్చే విధానంగా మరి స్కూళ్ళని ఎందుకు మరి పెయింటింగ్ చేయొద్దు, స్కూళ్ళని ఎందుకు మరి ముస్తాబ్ చేయొద్దు, స్కూళ్ళని ఎందుకు మరి చేయొద్దు? మరి ప్రతి ఒక్కరు వచ్చేసి అన్నా ఇది పాతబడి గుడి అన్నా, ఇది పాతబడి బాయ్ అన్నా, ఇది ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ స్కూల్ వచ్చేసి మంచి చేసుకోవాలి అనే విధానంగా సెల్ఫీ వీడియోలు ఎందుకు చేయరు?
అన్న ఇది పాతబడి టెంపుల్ అన్న, పాతబడి గుడి అన్న, ఇది బావి గుడి అన్న, అందరు రావాలి మంచిగా చేసుకోవాలంటారు కదా. మరి మన పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ ఓకేనా, ఎందుకు 12,769 గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరు స్కూల్ని ముస్తాబ్ చేసుకునే విధంగా రావద్దా? మరి కేంద్రమైన రాష్ట్రమైన కానీ స్కూళ్ళకి ఎంత బడ్జెట్ ఇస్తున్నారు, ఒక విద్యార్థి పైన ఎంత ఖర్చు పెడుతున్నారు, అదే విధానంగా ఎంతమంది విద్యార్థులకు టీచర్ని ప్రొడక్షన్ పెడుతున్నారు, అదే విధానంగా ఎల్కేజీ నుంచి మనకు ప్రతి ఒక్కరికి వచ్చేసి ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. అదే విధానంగా మీరు ఎట్లా ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు, అదే విధానంగా ప్రతి ఒక్కరు వచ్చి తల్లిదండ్రులు వచ్చేసి ప్రశ్నించే విధానంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రశ్నించే విధానంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ముందాక్షరంగా ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజులకు మనము స్కూళ్ళని చాలా మంచిగా సర్దిద్దుకొని స్కూల్ బడ్జెట్ వస్తున్నా లేదా 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేరా, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు ప్రైవేటు స్కూళ్ళలో వచ్చేసి ఈ విధానంగా మీరు పెడుతున్నటువంటి విషయాల్లో గమనించాలి. కలెక్టర్లు, ఎంఆర్ఓలు మీరందరూ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళకి పోతున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి భయపడి ప్రైవేట్ స్కూళ్ళకి పంపుతున్నారు. అంటే ఈ విధంగా ఉంటే మీకు అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి లింకులు వచ్చేసి ప్రైవేట్ స్కూళ్ళలో పోవడానికి మీరు వేస్తున్నటువంటి యుగం అనుకోవాలన్నా ఏమనుకోవాలి. అయ్యా హిందువులారా, మీ విధానంగా బావిలు తీసుకొని బావిలు మంచి చేసుకోవాలి ఇవి చేసుకోవాలంటారు కదా, ఒక్కసారి స్కూళ్ళను కూడా ఈ విధానంగా సెల్ఫీ వీడియోలు తీసి పెట్టండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వచ్చేసి స్కూల్ బావులు ఏ విధంగా మంచి చేస్తున్నారో స్కూళ్ళను కూడా ఆ విధంగా మంచి చేసుకునే విధానంగా చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరు మేము మిమ్మల్ని కించపరుస్తలేము, మీరు ఏ విధానంగా అయితే ప్రశ్నించాలనో ఒక అడుగు విధానం వస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్. ప్రతి ఒక్కరు స్కూళ్ళని ముందంచనతోటి క్లీన్ చేసుకుందాం, శుభ్రంగా ఉంచుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.